నేను కనుక్కున్నది ఏంటంటే నా రీసెర్చ్ లో మీరు ఎవరైనా ఒక స్టూడెంట్ పంపిస్తే అంటే ఆఫ్టర్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు జనరల్లీ నాట్ ఆల్ కన్సల్టెన్సీస్ విల్ డోంట్ డూ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉంటాం, ఓకే, గూగుల్లో కానీ యూట్యూబ్లో చూసే అన్ని నిజాలని మనకు తెలియదు. వెరీ ట్రూ. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంట్రీలో కొన్ని రూల్స్ మారుతుంటాయి. అవును, అవి మనకి ఎక్కడ కూర్చున్న వాళ్ళకి మనకు తెలియదు. ప్రతి కంట్రీ మనం వెళ్ళి ప్రతి సంవత్సరం తిరిగి రాలేము. అదే కరెక్ట్. ఎప్పుడైతే మన స్టూడెంట్ వెళ్ళిన వాడు ఆ స్టూడెంట్ని ఎప్పుడైతే రియాలిటీ అడుగుతాను, ఓకే నెక్స్ట్ స్టూడెంట్స్ వస్తారు, ఓకే, నువ్వు రియాలిటీ చెప్పు, ఆ కంట్రీ నేను ప్రమోట్ చేయాలి లేదా ఆ యూనివర్సిటీ ప్రమోట్ చేయాలి గాట్ ఇట్. అని ప్రతి కంట్రీ ఫీడ్బ్యాక్ కంపల్సరీ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని నేను కౌన్సిలింగ్ లో ప్రెజెంట్ చేస్తాను. గాట్ ఇట్. సమ్ టైమ్స్ మేము కూడా మిస్టేక్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ఇది ఇందులో బాగుందిరా అని చెప్పి పంపించవచ్చు. మేము చెప్పింది 1 year బ్యాక్ అయి ఉండొచ్చు, రూల్స్ మారి ఉండొచ్చు. ఓకే, స్టూడెంట్ ఎంఎస్సీకి వెళ్తే వాళ్ళ వైఫ్ వెళ్ళిపోవచ్చు అతనితో పాటు, వీసా వేసుకొని okay. వెళ్ళిపోయి వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ డేస్ తీసేశారు. సో దట్ వెళ్ళిన స్టూడెంట్ ని ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే కొత్త స్టూడెంట్ కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు.